అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిగ్గా ఏడాది, నిన్నటికి ఏడాది ఆ తర్వాత వాతావరణం మారిపోతుంది. పశ్చిమాసియా, సాధారణంగా మధ్య ప్రాచ్యం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇరాన్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హమాస్తో పాటు హౌతీ కూడా ఉన్న ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో వాతావరణం రోజు రోజుకి మారిపోతోంది. హెజ్బుల్లాకి సంబంధించి దాదాపుగా హమాస్ పరిస్థితి ఎదురవుతోందా అంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కనుక ఇటు ఇజ్రాయెల్ హమాస్ మీద దాడుని వేగవంతం చేసింది, ఇటు హెజ్బుల్లాని పూర్తిగా తుదుముట్టించడమే లక్ష్యం అంటూ కూడా ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. సో ఈ నేపథ్యంలో పరిస్థితి మీరు చూస్తున్నారు. హెజ్బుల్లాకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీరట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. సుమారు 3 గంటల పాటు రాకెట్ల వర్షాన్ని కురిపించింది. నిన్న కూడా రాకెట్ల వర్షాన్ని కురిపించింది. దాడులు హెజ్బుల్లా కీలక కమాండర్ సోహిన్ హసోని హతమయ్యారు. వందలాది హెజ్బుల్లా మిలిటెంట్స్ మృతి చెందారు. తునాతునకలైంది హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం. కీలక నేతలు సమావేశమయ్యారనే సమాచారంతో దాడులకు దిగింది ఇజ్రాయెల్. దాడులను ధృవీకరించింది ఇజ్రాయెల్. హమాస్లోని కీలక నేతలే టార్గెట్గా మరోపక్క గాజా స్ట్రిప్ మీద కూడా దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. ఇప్పటికే హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా, హెజ్బుల్లా నెంబర్ 2 అఖిల్తో పాటు కౌక్ కూడా హతమైన సందర్భాన్ని చూసాం. మరి ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నబీల్ కౌక్ కూడా హతమైన సందర్భాన్ని చూసాం. ఫవాద్ షుకూర్కి సంబంధించి హతమార్చిన సందర్భం తర్వాత ఒక్కొక్కరిగా కీలక కమాండర్లు హెజ్బుల్లాకి సంబంధించి ఒక్కొక్కరిని కోల్పోతోంది హెజ్బుల్లా. రీసెంట్గా నస్రల్లా తర్వాత అపాయింట్ అయిన హషీం సైఫుద్దీన్ కూడా తుదుముట్టించింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం చోటు చేసుకుని దానికి సంబంధించి ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి హసన్ నస్రల్లా హతమైనప్పుడు అక్కడ జనరల్ అబ్బాస్ నిల్ఫరోషన్ కూడా హతమైన సందర్భంతో పాటు ఇక్కడ నస్రల్లా ఈ హషీం సైఫుద్దీన్ హతమైన సందర్భంలో ఇక్కడ ఇస్మాయిలీ కూడా హతమయ్యారు అనే చర్చ జోరందుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా దాడులను వేగవంతం చేసింది. నిన్నటి నుంచి లెక్క పూర్తిగా మారిపోయింది. హమాస్ మీద కావచ్చు, హెజ్బుల్లా మీద కావచ్చు, దాడిని వేగవంతం చేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకు అనే చర్చ జోరందుకుంటుంది. ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న మాట ఇరాన్ నేరుగా రంగంలోకి దిగొచ్చు అనేది. నేరుగా కనుక ఇరాన్ రంగంలోకి దిగితే పరిస్థితి మరింత క్లిష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అంతకన్నా ముందే ఇటు హెజ్బుల్లాని, హమాస్ని పూర్తిగా క్లియర్ చేసుకుంటే, ఇష్యూస్ని ఇక్కడ సాల్వ్ చేసుకుంటే నేరుగా ఇరాన్ రంగంలోకి దిగిన ఇష్యూ ఉండదంటూ కూడా ఇటువంటి చర్చ నేపథ్యంలోని ఇరాన్ మీద ఒకవేళ నేరుగా దాడికి దిగితే కనుక ప్రతి దాడిలోకి ఇరాన్ కూడా దిగుతుంది. ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం. ఇరాన్ ఒకటే చెబుతోంది, ఆ రోజు అంటే అక్టోబర్ 1న దాడి చేసింది ఇరాన్. దాదాపుగా 200 మిసైళ్లతో విరుచుకుపడింది. ఆ తర్వాత ఇరాన్కి సంబంధించి అధ్యక్షుడు అలీ ఖమేనీ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం, ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ దాడికి దిగితే ప్రతి దాడికి సిద్ధంగా ఉండాలి, ఆ తీవ్రత కూడా వేరే స్థాయిలో ఉంటుంది కూడా అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి చూసాం. సో ఇటువంటి సినారియోలు ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు కనిపిస్తోంది హమాస్, హెజ్బుల్లా, హౌతీ రెబెల్స్. ఇటు లెబనాన్లోని హెజ్బుల్లా, యెమెన్లోని హౌతీ రెబెల్స్, గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్, వీళ్ళు ముగ్గురిని కూడా టార్గెట్గా చేసుకుంది. హమాస్ని క్లియర్ చేస్తామంటూ చెప్తున్నప్పటికీ కూడా
గత వారంగా చూసుకుంటే హమాస్ కూడా ఇటు ప్రతిదారులకు దిగింది. హెజ్బుల్లా నిన్నటి నుంచి రిటాలియేషన్ రెండు వైపులా జరుగుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ మీదకి, లెబనాన్ అంటే హెజ్బుల్లా మీదకి, హెజ్బుల్లా నుంచి రిటర్న్గా ఇక్కడ ఇజ్రాయెల్ మీదకి. సో ఇటువంటి సినారియోలో ఇటు హమాస్ని పూర్తిగా క్లియర్ చేసుకోవాలి. హమాస్కి సంబంధించి క్లియర్ చేసుకుంటే, ఆ తర్వాత హెజ్బుల్లాకి సంబంధించి కూడా క్లియర్ చేసుకుంటే అప్పుడు నేరుగా ఇరాన్ మీదకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జోరందుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ రెండు టార్గెట్స్గా చర్చ జరుగుతోంది. బెంజమిన్ నెతన్యాహు టేబుల్ వరకు రెండు అంశాలు వెళ్ళాయి. ఒకటి చమురు క్షేత్రాలు టార్గెట్గా చేసుకోవాలా, లేకపోతే అణు అంటే న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించి అటాకింగ్గా వెళ్ళాలి. ఈ రెండు అంశాలు కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. ఇది బెంజమిన్ నెతన్యాహు టేబుల్ వరకు వెళ్ళిందనేది చర్చ జోరందుకుంటుంది. సో ఇటువంటి సినారియోలో ఒకవేళ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారకుండా ఉండాలంటే ముందుగా హెజ్బుల్లాని క్లియర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ చెబుతోంది ఒకటి, లెబనాన్ మీద దాడి హెజ్బుల్లా టార్గెట్గానే తప్ప అక్కడ లెబనీస్ మీద మాకేం కాదు అంటూ చెబుతూనే, మీకు గుర్తుంటుంటే కనుక ఇరాన్కి అలాగే ఇటు లెబనాన్కి సంబంధించి లెబనాన్ సరిహద్దు నుంచి సిరియా మీదకి ఒక సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగ మార్గాన్ని ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. ఎందుకు ధ్వంసం చేశామని చెప్పి క్వశ్చన్ రైస్ అయినప్పుడు ఒకటే చెబుతోంది, ఆ సొరంగ మార్గం ద్వారా ఇరాన్ నుంచి ఇటు సిరియా మీదుగా లెబనాన్కి మరి ముఖ్యంగా ఈ వెపన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అందుకే వాటిని ధ్వంసం చేశాం, హెజ్బుల్లా తన తీరు మార్చుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ నస్రల్లాని హతమార్చింది కూడా ఆ డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలోనే ఎప్పుడైతే పేజర్స్ అటాక్ జరిగిందో ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పేజర్స్ అటాక్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావన జరుగుతోంది. మొబైల్స్ని యూజ్ చేయడం మానేసింది హెజ్బుల్లా, తర్వాత పేజర్స్ని వాడడం మొదలుపెట్టింది. పేజర్స్లోని కీలక సమాచారం అంటూ పేజర్స్ అటాక్కి సంబంధించి మనం చూసాం. ఆ ఇంపాక్ట్ సిరియాలో కూడా ఉందని ఇటు అంతర్జాతీయ వార్తా కథనాలు కోకొల్లలుగా వచ్చిన సందర్భం. సో ఇటువంటి సినారియోలో నేను లేటెస్ట్గా జరిగిన అంశాన్ని మేము విందించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఫైటర్ జెట్స్తో నిన్న ఫైటర్ జెట్స్తో దాడులకు దిగింది ఇజ్రాయెల్ లెబనాన్ మీద, మరి ముఖ్యంగా హెజ్బుల్లా టార్గెట్గా. ఒక్కసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. దక్షిణ లెబనాన్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలు, శవాల దిబ్బలే. ఎందుకంటే దక్షిణ లెబనాన్ మీద ఆ స్థాయిలో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. బాంబుల వర్షం, మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఆ ధాటికి అక్కడ భవనాలు కూలిపోతున్నాయి, పేలిపోతున్నాయి, తునాతునకలైపోతున్నాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, మా టార్గెట్ హెజ్బుల్లాకి ఆశ్రయం కల్పిస్తే ఆ భవనాన్ని మేము పేల్చేస్తాం, ఆ ప్రధాన కార్యాలన్నింటినీ కూడా మేము ధ్వంసం చేస్తాం అంటూ చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడిని వేగవంతం చేసింది. పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయి ఉత్కంఠగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.